Hi, good evening to everyone. This is Vasavi Educational Academy, Narapalli, Hyderabad. ఈరోజు మనం చెప్పుకునేది ఛందస్సు, తెలుగు గ్రామర్ ఛందస్సు. సో ఇక్కడ మనం రెండు పద్యాలు రాసుకున్నాము. వీటికి లఘువులు గురువులు గుర్తించి ఛందస్సు ఎలా రాయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. మామూలుగా లఘువు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, మనం ఎలా తెలుసుకోవాలి అంటే లఘువు గురువు. లఘువు గురువు ఏకమాత్ర కాలంలో పలికేదాన్ని లఘువులు అంటాము, ద్విమాత్ర కాలంలో పలికే వాటిని గురువులు అంటాము. సో ఏకమాత్ర కాలంలో అనంటే క, ఆ, ఈ, కి ఇట్లాంటి వాటిని లఘువులు అంటాము. గురువులు అంటే ద్విమాత్రా కాలంలో అంటే దీర్ఘాన్ని తీసి పలికే వాటిని గురువులు అంటాము. కీ, కు, మా, రా ఇట్లాంటి వాటిని గురువులు అంటాము. లఘువు గురువులకి డిఫరెన్షియేషన్ అది. సో ఇక్కడ ఇచ్చిన పద్యాలని ఇదే లఘువులు గురువులను గుర్తించి ఇదే దానికి సంబంధించింది అనేది ఉప్పలమాలన, చెంపకమాలన, శార్దూలమ్మ, మత్తేబమ అనేది మనం రాయాలి. ఫస్ట్ మనం ఇది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది డివైడ్ చేసుకొని రాయాలి. సో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లఘువులు గురువులు రాసినాం కదా, ఇక్కడ ఉండే బాక్స్ ఇక్కడ మనము వీటికి ఎలా గుర్తించాలి, ఏదొస్తా అని ఇక్కడ బాక్స్లో రాసాము. యమత, రాజ, బానస, లఘం అని మనం రాసుకున్నాము. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఒక గురువు, రెండు లఘువులు వచ్చినాయి. అవునప్పుడు ఇక్కడ ఏది ఉంది, ఒక గురువు రెండు లఘువులు అన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బా నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ బా. నెక్స్ట్ గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు అంటే ఏంటిది, రా నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ రెండు ఎగ్జాంపుల్స్ తెలిసిపోయినాయి, బా, రా. మిగతాయి కూడా చూసుకుందాం. బాతో స్టార్ట్ అయ్యేది ఏముంది, ఏ ఛందస్సు అది, భరణ బబరవ. భరణ బబరవ అన్నప్పుడు బా, రా, నాను చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది, మూడు లఘువులే ఉన్నాయి. మూడు లఘువులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, నా నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇది నా, భరణ, మళ్ళీ బా, బా, భరణ, బ, రా అన్నప్పుడు ఏమొచ్చింది, యు అంటే లఘువు గురువు. వా, ఇది వా, ఇదేంటిది, భరణ బబరవ. అంటే ఇది యతిప్రాసం ఎంత, మళ్ళీ ఇవన్నీ రాసుకోవాలి. ఇది ఏ ఛందస్సు, భరణ బబరవ. అంటే ఇదేంటిది, ఉత్పలమాల. ఇదేంటి, ఉత్పల మాల, ఉత్పల మాల. దీనిలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి. లెక్క పెట్టుకుంటే మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతిస్థానం 10. యతిస్థానం 10. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చెప్పుకుందాం.
బజ జ అయ్యో అయ్యో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం లఘువులను గురువులను రాస్తే ఏమొస్తుంది? నజ భజ జజర వస్తుంది. ఇదే ఫార్మింగ్లో ఈ బాక్స్ను పెట్టుకొని చూసుకుంటే నజ భజ జజర. నజ భజ జజర అనేది ఏంటి? చెంపకమాల. యతి స్థానం 11, మొత్తం అక్షరాలు 20. ఇదేంటిది? నజ భజ జజర అనేది చెంపకమాల. చెంపకమాల ఎన్ని అక్షరాలు? మొత్తం 21 అక్షరాలు. యతి స్థానం 11. యతి స్థానం 11. సో మీకు ఇవి ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఇట్లాంటి అక్షరాలు వచ్చినప్పుడు దీని కిందనే మనం ఇది మళ్ళీ ఒక దగ్గర డివిజన్ చేసేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఫుల్గా రాసేది కాదు, ఇది హస్వాక్షరాలు కాబట్టి ఇక్కడ మనం దీనికి కాకుండా పక్కన దానికి రాసుకోవాలి. లేదా మీకు ఇలా కూడా అర్థం కానప్పుడు ఫస్ట్లో ఒక క్లూ ఫామ్ దొరికినా మనం ఇక్కడ ఫస్ట్ నా వచ్చినప్పుడు నెక్స్ట్ దానికి జా వస్తే ఏ ఫామ్ ఉంటుంది అనేది ఇక్కడ చూసి చేసుకున్నా కూడా, ఈ బాక్స్ని గుర్తుంచుకొని చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మెయిన్గా మిస్టేక్ చేసేది ఎక్కడ అంటే, పక్కన ఇక్కడ ఒత్తు ఉంది, పరాన్న పక్కన నాకి నా ఒత్తు ఉంది. నాకి నా ఒత్తు ఉన్నప్పుడు నాకి నా ఒత్తు ఉందని ఇక్కడే గురువుని పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? దాని పక్కన నెంబర్స్కి పెట్టాలి, దాని పక్కన అక్షరాలకి పెట్టాలి. సో ఇలా మీరు గుర్తుంచుకున్నప్పుడు ఈజీగా రాయగలుగుతారు. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.